నీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పూడిక తీస్తేనే 300 టీఎంసీలు దక్కుతాయి. 300 టీఎంసీలు. అటు మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పూడిక తీస్తే ఇంకొక 60-70 టీఎంసీలు వస్తుంది వట్టిగానే. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కెపాసిటీ కంటే రెట్టింపు పూడిక తీస్తే. కొత్తది కట్టాల్సిన పని కాదు, పూడిక తీస్తేనే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అంటా ఉండి, బనకచెర్ల బాధ ఏంది? ఇప్పుడు ఉన్న నీళ్ళు మిగుతాయి అన్నట్టు. ఉన్న నీళ్ళు కూడా పోతాయి. మిగిలి జిల్లాలే లేవు, ఎక్కడికేం తెస్తారట? ఇంకా దీనికి నదుల అనుసంధానం అని పెట్టిరు కదా. బ్రహ్మపుత్ర నది ఉందా అస్సాం, బ్రహ్మపుత్ర నుంచి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ మీదకేని ఒడిశాలో కలిపి ఒడిశాకేని ఈ ఏపీలోకి తీసుకొచ్చి ఏపీలోంచి ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి గోదావరికి లింక్ చేసి గోదావరి నుంచి బనకచెర్లకు తీసుకుపోయి కుప్పం నియోజకవర్గం దాకా బ్రహ్మపుత్ర కాడి నుంచి కుప్పం కాడికి వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూడండి. మన నీళ్ళు గీడంగా పోతుంటే మన నీళ్ళను పట్టుకునే గతి లేదు. ఈ నాయకులకు ఈ రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు. ఈ పాలకులు మన పాలకులు గానే కాదు. కేటీ రామారావు గారి మామ ఆంధ్ర, రేవంత్ రెడ్డి గారు వియంపుడు ఆంధ్ర. వాళ్ళకి ఏం బాధ ఉంటుంది రైతాంగం మీద? అందుకోసమే ప్రజలారా ఈ వాటర్ సంగతి తేలాల్సిందే. మన ప్రాంతాన్ని భూములు పోయేటియేమో మనకు, మన పేదోళ్ళయి, పార్కమేమో వాళ్ళకు. కాబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ని 2027 దాకా ఎందుకు పెట్టుకుంటారు? యుద్ధ ప్రాతిపదికన చేయొచ్చు కదా. అలా పడినాయి కదా శవాలు, ఇంక 8-9 ఆడ పడినాయి కదా, తీసే గతే లేదు. కానీ ఈ నల్లగొండ జిల్లా రెడ్లకు ఇంత చిత్తశుద్ధి లేదు. ఎస్ఎల్బిసి పూర్తి 40 ఏళ్ళైనా పూర్తి చేయలేకపోయినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ జానారెడ్డి గీనారెడ్డి, సిగ్గుతోని తలదించుకోరు మీరంతా. ఇది నీళ్లపైన జరిగినటువంటి కథ. దీన్ని ఇంకా ఒక మంచి పాఠం రూపంలో చెప్పాలి. వాళ్ళకి ఏపీలో గీ కొనలే, కృష్ణా గింతనే గోదావరి గింతనే పోతుంది. కానీ ఇందులో అత్యధిక వాటా వాళ్ళే ఎత్తుకపోలే. ఈ దొంగలు దోషిపెట్టిరు అంతే. వీళ్ళు చేసినటువంటి కథ ఇది. నీళ్ళలో చాలా దారుణం.